నేను చైర్మన్ గారు, ఈడీ గారు, మన జేసీ గారు, రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్ కు రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇది ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొనాలి. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్ లో పాల్గొనాలి. లాస్ట్ లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టు లో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయారో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్ లో పాల్గొనాలి. అది కాకుండా కర్ణాటక, మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్ కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేతలకి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీల వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపెనీల వాళ్ళు బాగుంటుంది, రైతులకు బాగుంటుంది. అందరూ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ₹1 రైతులకి అదనంగా ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రైతులు పొగాకు పంట గురించి ఒకసారి కంపెనీల వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. కంపెనీలు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఈడీ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు, రైతు సంఘం నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ముందే ఒప్పుకున్నారు అనమాట. యావరేజ్ గా ₹200 తగ్గకుండా కొంటామని చెప్పి అన్నారు. ఆ ₹200 యావరేజ్ గా తగ్గకుండా కొనేదానికి ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఇబ్బందిగా ఉన్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక వచ్చే సంవత్సరం కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి పంట ఏ విధంగా చేయాలనే స్ట్రీమ్ లైన్ కూడా పొగాకు బోర్డు వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లోపల మాత్రం యావరేజ్ గా ₹200 ఎట్టి పరిస్థితుల్లో అందరూ కొనాల్సిందే. ఖచ్చితంగా చైర్మన్ గారు, ఈడీ గారు, మేము, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గర మనుషులు పెట్టి మానిటర్ చేసి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం గట్టిగా. ప్రస్తుతం రైతులకు ఇబ్బంది ఉన్న పరిస్థితిలో కొనుగోలు చేయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి ఇమీడియట్ గా మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టి కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ నుంచి ఫస్ట్ నో బిడ్ ఎక్కువ ఉండే, అవి తగ్గిపోయింది. ఇప్పుడు రేటు కూడా పెంచాలనేది దాని మీద పట్టుబడుతున్నాం. పెంచాలి, ప్లస్ అందరూ కూడా పాల్గొనాలి. వీటి మీద మా ధ్యేయం అందరి చేత ఇబ్బంది లేకుండా చేయించేదానికి. పంట దిగుబడి ఎక్కువ రావటం, నీళ్లు ఇవ్వటం, సకాలంలో ప్రాజెక్టులో నీళ్లు నిండటం, కాలువలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపేర్ చేయటం, కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందటం, ఇవన్నీ వచ్చినప్పుడు పంట దిగుబడి పెరగటం. పంట దిగుబడి పెట్టినప్పుడు మార్కెట్లో ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఆధారంగా ఒక్కోసారి రేట్ డౌన్ అవుతుంది. దాన్ని అవసరమైతే రైతుల తరపున ప్రభుత్వం వ్యాపారస్తులతో కూడా మాట్లాడి తగిన చర్యలు తీసుకొని కొద్దిగా ఈ సంవత్సరం రేటు పెట్టి కొనమని ఒత్తిడి చేస్తాం.